నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చమని అయితే గతంలో మనం ఫిర్యాదులు చూసాము ఈసీకి ఫిర్యాదులు వెళ్ళాయి కాకపోతే అప్పుడు టీడీపీ నేతలు జనసేన నేతలు చేస్తే కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా బీజేపీ నేతలు కొంతమంది కీలక నేతలు అయితే ఈసీకి ఫిర్యాదు చేశారు మరి ఈసీ దీని మీద చర్యలు తీసుకోబోతుందా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీద అనేక సార్లు ఫిర్యాదులు అయితే వెళ్ళాయి ఈసీకి వెళ్ళాయి కాకపోతే అప్పుడు వెళ్ళింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలైన టీడీపీ ఇంకా జనసేన పార్టీలు చేశారు కానీ ఈసారి మాత్రం అనూహ్యంగా బీజేపీ నేతలే ఈసీకి కంప్లైంట్ చేయడం అనేది చూస్తుంటే మరి ఈసారి అయినా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా సో ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు ఆయన ఇన్ఛార్జ్ డీజీపీ ఈజ్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఆయన అపాయింట్మెంటే కొన్ని కనీసం 5-6 కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తనకున్నటువంటి విశిష్ట అధికారాలను ఉపయోగించి డీజీపీగా ఆయన్ని నియామకం చేశారనేది పోలీసు వర్గాల్లో అందరికీ తెలిసినటువంటి అంశం పోలీసు వర్గాల్లోనే కదా అందరికీ తెలిసినటువంటి అంశం సో ఆయన మీద ఫస్ట్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి ఇవాళ కొత్తగా వస్తున్న ఆరోపణలు కాదు ఎందుకంటే ఆయన గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడు ఆయన మీద ఒక వైఫల్యం ముద్రేసేసి ఆ ప్లేస్లో ఈయన్ని ప్రతిష్ఠించారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగుల నేతల మీద కేసులు పెట్టి ఫర్దర్గా సిపిఎస్ రద్దు మీద ఎక్కడా కూడా ఉద్యమాలు లేకుండా ఆందోళన లేకుండా చేయగలిగినటువంటి ఒక డీజీపీగా జగన్మోహన్ రెడ్డి గుర్తించారు ఆయన్ని దాంతో ఆయన కంటిన్యూ అవుతూ వచ్చారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏమేమి పరిణామాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో కానీ లేదా 41A నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అర్ధరాత్రి పూట ఇళ్ళకి వెళ్ళి తలుపు తట్టి తీసుకెళ్ళటంలో కానీ వీటన్నిటిలో కూడా ఆయన కోఆపరేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తున్నారు అనేది ఆయనకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా తర్వాత ఎలక్షన్లు వస్తున్నాయి అనగానే ఏడాది క్రితం నుంచి కూడా ఎక్కడెక్కడ అనుకూలమైనటువంటి వాళ్ళు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది ఐడెంటిఫై చేసి కింద నుంచి హోంగార్డ్ స్థాయి నుంచి ఎస్పీల వరకు బదిలీలు చేసి సెటప్ చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారిగా జగన్మోహన్ రెడ్డి ఆయన్ని గుర్తిస్తున్నారు అనేది మరొక అంశంగా ఉంది పోలీసు వర్గాల్లో చర్చ సో ఇన్ని మేలు చేసినటువంటి ఆయన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది సహజంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్నే కావాలనుకుంటారు కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళిన తర్వాత మొత్తం యంత్రాంగం తీరు మారకపోతే డెఫినెట్గా వేటు పడేటువంటి అవకాశం ఉంటుంది వేటు పడాల్సినటువంటి సంఘటనలు కూడా జరిగాయి అయినప్పటికీ కూడా ఆయన మీద వేటు పట్టడం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినటువంటి సభే ఏ విధంగా ఉంది అక్కడ శాంతి భద్రతల విషయం అనేది మనందరికి కూడా తెలిసింది ఆ ఒక్క సభ ద్వారానే ఆయన్ని బదిలీ చేయాలి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏ విధమైన సంఘటనలు గుంటూరు నంద్యాల ప్రకాశం జిల్లా ఒంగోలులో కానీ జరిగినాయి అని చూసాము సరే షెడ్యూల్ వచ్చింది కోడ్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చింది నామినేషన్ల పర్వం కూడా ముగిసింది అయినప్పటికీ కూడా పోలీసు వ్యవస్థలో క్రింది స్థాయిలో పెద్దగా మార్పు ఏమి లేదు అనుకూలంగా ఉండేటువంటి విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యవహరిస్తున్నారు అనేది వినిపిస్తుంది అందుకే తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది ఆయన మీద డీజీపీ మీద చేసింది చీఫ్ సెక్రటరీ మీద ఇద్దరి మీద చేసింది ఇద్దరి మీద చేసినప్పటికి కూడా చర్యలు తీసుకోలేదు అయితే ఎక్కడ చర్యలు తీసుకుందంటే కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంటుంది బదిలీలు చేస్తుంది 6 ఐపీఎస్లు 3 ఐఏఎస్ని తొలి విడతలో బదిలీ చేసింది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి బదిలీ చేసింది ఆ తర్వాత ఇటీవల విజయవాడ సిపిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి క్రాంతిరాన్ రాణాని బదిలీ చేయడం జరిగింది అలాగే రాణాతో పాటు ఇంకొకరిని బదిలీ చేశారు ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ని సీతారామాంజలిని కూడా బదిలీ చేసింది పక్కన పెట్టేసింది ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టాలి వీళ్ళని అని చెప్పి పక్కన పెట్టేసింది దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ ఆయన సేవలో తరిస్తున్నారు అనేది ఎన్నికల కమిషన్ యొక్క అభిప్రాయం అసలు వీళ్ళందరూ కాకుండా అసలు డీజీపీని మెయిన్ హెడ్స్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీని ఎందుకు బదిలీ చేయరు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన జనసేన యొక్క వాదన అలాగే బీజేపీ యొక్క వాదన
కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. దీనికి సంబంధించి ఆల్రెడీ 3 పార్టీలు కలిసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒకసారి కంప్లైంట్ చేశాయి, రెండోసారి కూడా కంప్లైంట్ చేశాయి. రెండోసారి కూడా ఎప్పుడు కంప్లైంట్ చేశాయి అని అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని మర్డర్స్ ఉన్నాయి, వాటి సందర్భంగా కూడా చేశారు. సో ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరిని మార్చాలని చెప్పి మూడోసారి బీజేపీ వాళ్ళు ఈసారి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని ఎన్నికల సంఘానికి కంప్లైంట్ జరిగింది. ప్రత్యేకించి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలి డీజీపీని అనేటువంటి కంప్లైంట్ బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత సత్యప్రసాద్ చేయడం జరిగింది కంప్లైంట్. సో ఈ కంప్లైంట్ తోటి రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే పోలీసు వ్యవస్థ, ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారు, అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది ఒక టాక్ ఉంది. ప్లస్ క్షేత్రస్థాయిలో కూడా అదే కనిపిస్తూ ఉంది. దానికి తగ్గట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఎన్నికల కమిషన్ వచ్చింది, కోడ్ వచ్చింది, ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ మీద వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు అనేది వాళ్ళకి కల్పించాలి. పోస్టల్ బ్యాలెట్లు సుమారుగా 10 లక్షలు ఉన్నాయనేది ఒక అనధికార అంచనా. ఈ 10 లక్షల మందికి ఓటు వేసేటువంటి అవకాశం కల్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎన్నికల కమిషన్కి ఉంది. దానికి సహకరించాల్సినటువంటి వాళ్ళు ఎవరంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ సహకరించట్లేదు అనేది కొన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కానీ లేదా కొన్ని ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు కానీ చేస్తున్నటువంటి కంప్లైంట్. ఫస్ట్ ఫామ్ 12 ఇవ్వడానికే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఫామ్ 12 అంటే పోస్టల్ బ్యాలెట్కి అనుమతిస్తూ ఆ ఫామ్ 12ని సబ్మిట్ చేస్తే వాళ్ళకి రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తే దానికి అనుమతి వాళ్ళు ఇస్తే అప్పుడు ఓటేయచ్చు పోయి. సో అలా ఫస్ట్ ఫేజ్లో కొంత ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారు అనేది వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటు వేసేటువంటి పరిస్థితికి దాదాపు 10 లక్షల మంది పోస్టల్ ఓటర్లకి ఓటు వేసేటువంటి అవకాశాన్ని కల్పించడానికి కూడా స్వేచ్ఛనివ్వట్లేదు. అంటే ఎక్కడో దగ్గర కొన్ని హడ్డిల్స్ పెడుతున్నారు, వీళ్ళంత వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్స్ని అనేటువంటి ఒక కంప్లైంట్ ఇప్పుడు రైజ్ అవుతుంది. సుమారు 10 లక్షల మంది పోస్టల్ ఓటర్లు ఉన్నారని అంటే అది చిన్న సంఖ్య కాదు. వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓటేయకుండా అనేది వినిపిస్తుంది. ఎందుకు రిస్ట్రిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేది మొదటి నుంచి వినిపిస్తున్నటువంటి ఒక వాదన. అందుకే వీలున్నంత వరకు ఆ ఓట్లను తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రకరకాల హడ్డిల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ హడ్డిల్స్ క్రియేట్ చేయడం వెనక పరోక్షంగా చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అగ్రెసివ్గా అడిగితే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసులు పెట్టి లోపల వేయించేటువంటి ప్రయత్నం లేదంటే వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది. అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మూడోసారి డీజీపీ మీద కంప్లైంట్ చేశారు. సో డీజీపీ ముందు మారుతాడా సిఎస్ ముందు మారుతాడా అనేది ఒక చర్చ నడుస్తుంది. అయితే ముందు డీజీపీ మారేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. 29వ తారీఖున క్యాట్లో ఏబి వెంకటేశ్వరరావుకి క్లియరెన్స్ రాబోతుంది అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తుంది చాలా బలంగా కూడా. 29వ తారీఖు అంటే ఇంకా 2 రోజులు. ఈ 2 days తాగితే ఆయన కనుక క్యాట్లో క్లియరెన్స్ వస్తే ఆయనకు అనుకూలంగా కనుక ఉత్తర్వులు వెలువడితే ఇమీడియట్గా ఆయన్ని డీజీపీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. సో ఏబి వెంకటేశ్వరరావుని అసలు డీజీపీ చేసేటువంటి అవకాశం ఉందా, క్యాట్ తీర్పు ఆయనకు అనుకూలంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం వెయిట్ చేయాలి. బహుశా ఇన్ని రోజుల పాటు డీజీపీని బదిలీ చేయలేదు అని అంటే ఈలోపు క్యాట్ క్లియరెన్స్ కూడా ఏబి వెంకటేశ్వరరావుకి వస్తుందేమో, వస్తే ఆయనకు అప్పచెప్తారా అని అంటే కొంతమంది ఏబి వెంకటేశ్వరరావుకి ఇవ్వడానికే రెడీగా ఉంది ఎన్నికల కమిషన్ అని అంటూ ఉంది సీనియారిటీ ప్రకారం. సో ఆ లోపు క్యాట్ కనుక అయిపోతే అది వర్కౌట్ అవుతుంది. లేదంటే ద్వారకా తిరుమలరావుని డీజీపీగా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈయన మాత్రం మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే మూడోసారి బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కంప్లైంట్ కాబట్టి నరేంద్ర మోడీ సభ 3-4 తేదీలోని ఈ లోపు బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరిది జరిగే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.